లాస్ట్ గవర్నమెంట్ వస్తే ఇది పర్లేదు మాకు. ఎందుకని అంటారు? లాస్ట్ అంతే. ఇన్ని రేట్లు లేవు కదా ఆ, లాస్ట్ టైం. అప్పుడు అన్నిటికీ చాలా బాధలు పడతాం మేము. అంటే దేనికంటే దేనికి బాధలు పడ్డారు? ఏంటి ఏ ఇబ్బందులు ఉన్నాయి అప్పుడు? ఇప్పుడు ఏం లేవు. అప్పుడు అన్నీ మేము మాకు ఏమి పథకాలు ఏమి రాకపోయినా మాకేం ఇది లేదు. ఈ చెత్త పన్నులు అవి ఇవి. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళం, మాకేమో ఏమి తెల్ల కార్డులు అలాంటివి ఏం లేవు. ఓకే. అందుకని అన్నీ కొనుక్కుంటామే. మాకు ఎవరన్నా ఒకటే, వాళ్ళైనా వీళ్ళైనా ఒకటే, అన్నీ కొనుక్కోవాల్సిందే కదా, తప్పదు. మరి మళ్ళీ అంటే ఇప్పుడు కాకపోయినా అంటే చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎం అయ్యారండి. మీరు ఫస్ట్ నుంచి చూస్తూనే ఉండుంటారు ఆయన్ని. మరి ఎలా అనిపిస్తుందండి? ఆయన ఎప్పుడు ఒకేలాగా పనులు చేస్తున్నారంటారా ప్రజలకు మంచిగా? ఇంకా అవన్నీ ఇంకా మీరు చూస్తూ ఉన్నారు కదా, మీకు తెలుస్తుంది కదా కొంచెం. ఎప్పుడు ఇలాగే ఉన్నారా? బాగా చేస్తున్నారా? బాగా చేస్తున్నారని అంటున్నారని ఇంకా చూస్తున్నాం కదా టీవీలో. పిల్లలు ఎక్కడ ఉంటారమ్మా? పిల్లలు నా దగ్గర, బాబు నా దగ్గర ఉంటాడు, పాప వేరే ఉంటాడు. మరి రేపు అమరావతి రాజధాని అయితే మనకి కంపెనీలు వస్తాయి, ఇక్కడే జాబ్లు వస్తాయి. మరి అది ఎలా అనిపిస్తుందమ్మా మీకు? అది మంచిగా అనిపిస్తుందండి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా. అమరావతి రాజధాని అవ్వడం, పర్మనెంట్ అవడం ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తారంటారా? చేస్తారా? చాలా చేస్తున్నారు కాబట్టి, ఆయనకు అనుభవం ఉన్నది కాబట్టి చేస్తారని నమ్ముతున్నాం. మరి ఈ రాజధాని కట్టడం అంతా మాయే అన్నట్లు కూడా ప్రతిపక్షాలు అంటూ ఉన్నారు. అదంతా ఉట్టిది. డెవలప్ చేస్తారంట. చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ కూడా ఇదే గవర్నమెంట్ కావాలని కోరుకుంటున్నాం. కావాలని. ఎందుకమ్మా? కొంతమంది మరి బాగాలేదని అంటున్నారు, మరి ఉచితాలు ఇస్తా అంటున్నారు. మరి మీకు ఇదే గవర్నమెంట్ రావాలి. వచ్చినా కొంచెం ఒక్కసారి వచ్చారు కదా, ఇప్పుడు అన్ని పెరిగిపోయి ఉన్నది అన్నది ఇప్పుడు వాళ్ళు కొంచెం కొంచెం కవర్ చేసుకొస్తున్నారు కదా అని ఆశ. ఫ్రీ లేకపోయినా పర్వాలేదు, గవర్నమెంట్ని చేసిన దాన్ని ఆహ్వానించాలి కదా మనం. వాళ్ళు చేసిన దాన్ని మనం ఒప్పుకోవాలి. వాళ్ళు చేసింది ఒప్పుకోవాలి, కానీ కొట్టుకుంటున్నారు ఈ ఫ్రీ బస్సుల వల్ల అని చెప్పి. దానికి సర్వీసులు పెంచాలి కదా. సర్వీస్ జెంట్స్ కూడా వాళ్ళు కొన్ని ఇన్ని సీట్లు, మాకు ఇన్ని సీట్లు అని ఇవ్వాలి. ఇవ్వకోకుండా వీళ్ళు జెంట్స్ ఎక్కే చోట నుంచి ఎక్కేసేస్తున్నారు కాబట్టి తోపులాట అవుతుంది. దానివల్ల వీళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు జెంట్స్. సర్వీసులు పెంచాలి ఇంకా. అంతేకాదు, మొత్తానికి గవర్నమెంట్ ఎలా ఉందండి? గవర్నమెంట్ పర్వాలేదు, ప్రశాంతంగా ఉంది. ఎందుకు ప్రశాంతంగా ఉందంటే ఆల్రెడీ ఇదివరకు నానా బాధలు పడ్డాం కదా. ఒక రోడ్లు లేవు, ఇప్పుడు అన్ని రోడ్లు వేస్తాం. మెయిన్ ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలన్నా, ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళాలన్నా రోడ్లు కావాలి. రోడ్లు ఒకటి మెల్లి డెవలప్ అవుతుంటుంది. ఏముంది, రాజధాని నిర్మాణం కూడా జరుగుతుంది కదా. ఒకటేసారి అవ్వదు కదా. ఒక చెట్టు పెట్టంగా గింజ పెట్టంగానే ఒకటేసారి కాసిద్ది. 6 నెలలు అయిన తర్వాత 5 నెలలు, సంవత్సరం. మనం ఒకటేసారి చదువుకుని ఉద్యోగం చేస్తున్నామా? చిన్నప్పటి నుంచి పెరిగి పెద్ద 20 ఏళ్ళు ఎన్నో వచ్చిన తర్వాత. మరి ఇప్పుడు ఈ బాబు గారు అధికారంలోకి వచ్చాక ఈ అమరావతి డెవలప్మెంట్ కూడా అంటే పోయినసారి ఎలా గ్రాఫిక్స్ చూపించారో అలాగే గ్రాఫిక్స్ అవుతుంది అంటున్నారు కదా. అలాగే ఏమి ఉండదు, మొత్తం బ్రాహ్మ పడనోళ్ళు అనుకుంటున్నారు. మరి లాస్ట్ గవర్నమెంట్లో పోల్చుకుంటే లాస్ట్ గవర్నమెంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయండి? ఒకటని లేదండి, రోడ్లు సరిగ్గా లేవు. రౌడీ వాలంటీర్లు అని పెట్టారు కానీ వాళ్ళు ఇక్కడి అక్కడ చాడీలు చెప్పి ఒకటి ఉన్న వాళ్ళకి కుటుంబ పరిపాలనలాగా వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ తెలిసిన వాళ్ళకే ఇచ్చారు అభివృద్ధి పొలాలని. మళ్ళీ రానున్న రోజుల్లో కూడా ఇదే గవర్నమెంట్ వచ్చింది అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? బాగుంటుంది, వస్తుంది కూడా. వస్తుంది. ఉన్నా కానీ రావాలండి. వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటున్నారు అనుకుంటున్నారు. ఏరియాలో మనం ఉన్నప్పుడు మనం కోరుకోకపోతే ఎలా? కూటమిలో డెవలప్ అయితేనే కదా ఇక్కడ ప్రశాంతంగా ఉండేది. కూటమిలో ఉండి కూడా వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు. జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా. ఊరికే అలాగ అనుకుంటారు. ఇక అట్లా అనుకుంటేనే కదా మళ్ళీ పరిపాలన పోయి ఇంకోటి వచ్చేది. అట్లా పుట్టిస్తా అంటారు, అవన్నీ పట్టించుకోకూడదు. రానున్న రోజుల్లో కూడా దీనికే వేస్తాం ఓటు. ఎంతమంది ఎన్ని అనుకున్నాం. గవర్నమెంట్ అయితే అడ్మినిస్ట్రేషన్ పర్వాలేదు, కాకపోతే పోలీసులది కాస్త ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, రాకుండా చూసుకోవాలి. అంటే దేనికి సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే లా అండ్ ఆర్డర్ బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఆయన ఉన్నా కానీ మీరు పోలీసుల వ్యవస్థనే మరి ఎలా అంటే ఏంది? ఆయన బహుశా ఆయన ఉన్నప్పుడు బాగుంది, కానీ ఇప్పుడు ఆయన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ అబ్బాయి వస్తున్నారు కదా, మరి ఆయన కాస్త దుందుడుకు వ్యవహరిస్తున్నాడేమో అని అనిపిస్తుంది. మరి అదే కాకుండా ఇంకా ఎలా ఉంది సార్ అసలు పరిపాలన చూస్తే? అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎలా ఉంది అసలు? పర్వాలేదు మేడం, బాగానే ఉంది, పర్వాలేదు. లాస్ట్ గవర్నమెంట్తో పోలిస్తే ఓకే, లాస్ట్ గవర్నమెంట్ లాగే ఉందంటారా, లేదంటే ఇంకా బెటర్గా ఉందంటారా? లాస్ట్ గవర్నమెంట్ వేరు అండి, అది వేరు, ఇది వేరు.
ఇది ఎడ్యుకేట్స్కి కొద్దిగా హైలీ ఎడ్యుకేట్స్కి మంచి ప్రిఫరెన్స్, చదువుకున్న వాళ్ళకి ఇది. ఆ గవర్నమెంట్ ఏంటంటే మాస్ పీపుల్కి వాళ్ళకి కాస్త సపోర్టివ్గా ఉంటారు. ఇదేంటంటే ఎడ్యుకేట్స్కి పర్వాలేదు. చంద్రబాబు చిన్నదానిలోంచి వస్తారు కదా సార్, మరి చదువుకోవడానికి కూడా అంటే ఇప్పుడు కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి పనులు చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళకి చదువుకుని వాళ్ళకి పైకి రావాలని ఉంటుంది కదా. లేదు మేడం, వాళ్ళకి ఫ్రీగా ఇస్తుంటే చాలండి. వాళ్ళ ఫ్రీగా ఇస్తున్నారు కదా సార్. ఇస్తున్నారు, అది వాళ్ళకి పైకి రావాలని ఉండదండి నా నా అభిప్రాయంలో. అంటే పైకి రావాలని ఉండదంటే అంటే ఏ పరంగా ఎట్లా? అంటే మార్పు మన గవర్నమెంట్ ఇచ్చే అవకాశాలను వినియోగించుకొని డెవలప్ అవుదాం అనేది ఉండదండి. మరి రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఇలాగే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారంటే ఈ అమరావతి రాజధాని అవ్వడం కానీ ఈ డెవలప్ విషయం కానీ, లేదంటే గవర్నమెంట్స్ ఏమైనా మారే అవకాశం ఉంటుందంటారా? అమరావతి విషయం కంపేర్ చేసుకుంటే బహుశా మారకపోవచ్చు అండి. ఎందుకంటే ప్రజలు తీర్పు ఇచ్చారు కదా, లాస్ట్ గవర్నమెంట్లో తీర్పు ఇచ్చారు కాబట్టి అది క్లియర్గా చెప్పింది గవర్నమెంట్. చంద్రబాబు గారు అమరావతికి ఆయన యాక్చువల్గా పర్వాలేదండి, కాకపోతే ఆయనకి సింగిల్ హ్యాండెడ్ అయిపోయాడని నేను అనుకుంటున్నాను. కూటమిలోనే ఉన్నారు కానీ తన గవర్నమెంట్లో ఉండాలి కదా బలం. అంటే ముగ్గురు కలిసి ఉన్నారు, ఒక్కటే లేదని సింగిల్గా లేరండి. కలిసి ఉండటానికి వేరే విషయాల్లో ఉంటున్నారు కానీ అమరావతి విషయంలో మాత్రం గట్టిగా చంద్రబాబు గారికి సపోర్టివ్గా ఉండట్లేదు. ఓకే సార్, నిన్న చూసుకుంటే కృష్ణలంక లాకప్ డెత్ తెలుసా సార్? మరి ఆ విషయంలో మరి అతను కూడా వాళ్ళు కూడా మేము జనసేన నాయకులు అని చెప్పేసి అంటే ఇలా జరగడాన్ని అసలు మనం ఎలా చూడవచ్చు అసలు? అంటే వాళ్ళే తీసుకెళ్ళి కాల్ చేశారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ విషయంలో మాత్రం రాంగేనండి, నాగరాజు గారిది రాంగ్ అది. ఆ విషయంలో మాత్రం మరి ఆయన రూమర్ ఏంటంటే బాసులు చెప్పిన దాన్ని బట్టి నేను చేశాను అని అంటున్నారు. కానీ ఎంత బాస్ చెప్పినంత మాత్రాన ఈరోజు ఆయన మీదకి వచ్చేసరికి బాసుల మీద పడేయటం అది తప్పది. అంటే బాసులు చెప్పినంత మాత్రాన అంటే ఎక్కడుంది సార్, ఎక్కడ రాశారు అసలు? అంటే తీసుకెళ్ళి లాకప్ డెత్ చేసేసి అంటే వాళ్ళే తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేయాలని ఎక్కడ రాసింది అసలు? ఎందుకు ఇలా? అదేనండి, ఆ విషయంలో మాత్రం అది తప్పిదమే అది. అంటే మరి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు దీని గురించి? ప్రస్తుతానికి అయితే సస్పెండ్ చేశారు కదండి, పర్వాలేదు. ఇమీడియట్గా మనిషి రాడు కదండి, మనిషి అది జరిగిపోయిందండి, జరిగిపోయిన దాన్ని మనం ఏం చేయలేము. అవుతారండి, అది వాళ్ళ పెంపకాలని బట్టి వాళ్ళు దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎలాంటి వాడైనా కొడుకుని ఇప్పుడు కోర్టులో ఇవ్వట్లేదు కదండి, ఉరిశిక్ష. సమాజానికి మంచిగా ఉపయోగపడే వాళ్ళని తయారు చేయాలి కదండి తల్లిదండ్రులు అనేవాళ్ళు. ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే తల్లిదండ్రులు పెంపకాన్ని బట్టే పిల్లలు ఈ రకంగా ఎలాగ ఉండాలనేది ఉంటారు. కనీసం బాడీని అప్పచెప్పాలి కదండి. అదే ఆ విషయంలో ఆయన నాగరాజు గారు చేసింది మాత్రం బ్లండర్ మిస్టేక్. అదేనండి బ్లండర్ మిస్టేక్, ఇది మాత్రం నాగరాజు గారిది బ్లండర్ మిస్టేక్. తీసుకోవచ్చండి ఇమ్మీడియట్గా. ఇది ఎప్పుడైతే పెద్ద ఇష్యూ అయిందో ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నట్టే కదా. మరి వాళ్ళు తలుచుకుంటే తీసుకోకుండా కూడా ఉండొచ్చు.